అసలు పుష్ప సినిమా తగ్గేదేలే అని డైలాగ్ ఎట్లయితే పెట్టిండో సుకుమార్ డైరెక్టర్, అప్పటి నుంచి అల్లు అర్జున్ అన్న తగ్గేదేలేదా అంటుండు. ఎందుకంటే ప్రభాస్ నచ్చిన కల్కి మూవీ కూడా రికార్డ్ బ్రేక్ చేసేసింది ఇప్పుడు పుష్ప 2 మూవీ. అదేందో మొత్తం వీడియో చూసాం, పదని నడవండి. మొన్ననే కల్కి అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ప్రభాస్ అన్న అయితే నిజంగా చెప్తున్నా కదా, వేరే లెవెల్లో ఈ స్క్రిప్ట్ అనేది ముంగడి తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకొని అనేది క్యారెక్టర్లు అనేది మహాభారతంలో డిఫరెంట్ రోల్లలో వీళ్ళని కనిపించడం అనేది నిజంగా ఆడియన్స్ అనేది ఫుల్ అట్రాక్ట్ అయ్యి డిఫరెంట్గా ఫీల్ అయ్యారు. సినిమా అనేది వేరే లెవెల్లో దాదాపు 1000 కోట్లు దాటేసింది. 1000 కోట్ల నుంచి దాదాపు 13,000 కోట్లు సాధించింది మూవీ అనేది. ఇప్పటికే ఈ మూవీ అనేది ఓటీటీ రైట్స్లో దాదాపు 200 కోట్లు అమ్ముడుపోయింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ అన్న రికార్డ్ బ్రేక్ చేసిండని చెప్పుకోవచ్చు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే తగ్గేదేలే అని డైలాగ్ అనేది ఫుల్ ట్రెండ్ అయిపోతుంది. అప్పటి నుంచి అన్న తగ్గేదేలే అన్నాడు. అప్పటి నుంచి మూవీ అనేది రికార్డ్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఈ సినిమాతోని నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే 69 ఇయర్స్ నుంచి ఎవ్వరికి రాని యాక్టర్స్లో, అంటే మన ఇండియా సౌత్లో ఎవ్వరికి రాని బెస్ట్ యాక్టర్ మన అల్లు అర్జున్ అన్నకి వచ్చింది. అప్పటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాను చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన కొత్త రికార్డ్ ఏంటంటే మన పుష్ప పార్ట్ 2 రూలర్, ఈ సినిమా కూడా సినిమా రిలీజ్ కాక ముందే రికార్డ్ బ్రేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో దాదాపు 275,000 కోట్లు పెట్టుకొని మూవీ అనేది కొనుక్కోవడం జరిగింది. నిజంగా కల్కి మూవీకి 200 కోట్లే, దీనికైతే దాదాపు 275 కోట్లు. నిజంగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న పార్ట్ 1తోనే ఎంతైతే బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసి తగ్గేదే రేంజ్ అనేది హిట్ కొట్టిండో, ఇప్పుడు పార్ట్ 2తోనైతే ఇంకా రికార్డ్ అనేది సినిమా రిలీజ్ కాకముందే బ్లాక్ బస్టర్ హిట్ అనేది క్రియేట్ చేసుకుంటుండు. ఇది కదా రికార్డులు అంటే అని చెప్పి తగ్గేదేలే అని చెప్పి మొత్తం మూవీ టీం అనేది అయితే నిజంగా పోస్టులు అనేది పెట్టడం జరుగుతుంది. నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో పీక్స్ లో ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ తో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫుల్ హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. ఎంతమంది అయితే హేటర్స్ ఆపాలని అనుకున్నారో ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుండే ముందే పుష్పరాజ్ అని చెప్పుకోవచ్చు. సుకుమార్ గారు నిజంగా అల్లు అర్జున్ తోని ఈ మూవీ చేయకపోతే, ఇన్ని పెద్ద రికార్డ్స్ అనేది క్రియేట్ చేయకపోతుండే నిజంగా పాన్ ఇండియా లెవెల్లో మొత్తం రికార్డ్స్ అని బద్దలు కొట్టేస్తుండే అనుకుంటే అల్లు అర్జున్ అన్న అయితే ఇంకా మరిన్ని రికార్డ్స్ అయితే బద్దలు కొట్టడానికి రెడీ అయిపోతుంది. December 6th అల్లు అర్జున్ అన్న పుష్ప సినిమా అయితే తగ్గేదేలే అనే రేంజ్ లో మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.